అంటే ఎన్ని రోజుల పాటు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి? ఏ రోజు ఏ కార్యక్రమం ఉంటుంది? అంటే ఉత్సవ మూర్తులను మాడవీధులు అంతా తిప్పుతారు గదా! అంటే ఒక్కొక్క రోజు ఎలాంటి ఉత్సవం ఉండబోతుంది? మనకి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందుగా కోయిలాల్వారి తిరుమంజనం అని ముందు మంగళవారం నాడు ఆలయం అంతా ఒక శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి విశేషమైన పర్వదినాలలో సంవత్సరానికి 4 సార్లు ఈ కోయిలాల్వారి తిరుమంజనం అని గర్భాలయంతో సహా దేవాలయ పరిసర ప్రాంతాలు దేవాలయం అంతా కూడా లోపల పూర్తిగా శుద్ధి చేసే కార్యక్రమం. అది అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముందు రోజు స్వామివారికి సర్వసైన్యాధ్యక్షులు విశ్వక్సేనులు వారు ఉంటారు. వారి ఉత్సవమూర్తి 4 తిరువీధుల్లో ఊరేగుతూ పర్యవేక్షించి ఆ రోజు అంకురార్పణ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ అంకురార్పణ కార్యక్రమంలో మనకి లోకమంతా సుభిక్షంగా పశు సంపదలు, పాడి పరిశ్రమ, ధనధాన్యాలు అంతా కూడా వృద్ధి చెందాలని చెప్పి ప్రత్యేకంగా నవధాన్యాలకి విశేషమైన పూజలు చేయడము, ఆ నవధాన్యాల్ని బంగారు బావి వద్ద ఒక యాగశాల ఉన్నది, ఆ యాగశాలలో అంకురార్పణ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. స్వామివారు ఇక్కడ తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించింది కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున ఆవిర్భవించారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆ యొక్క శ్రవణ నక్షత్రం మనకి 2వ తేదీన వస్తుంది. అక్కడి నుంచి మనకి ముందు 8 రోజులు మొత్తం 9 రోజుల పాటు నవాహ్నికంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఈ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో భాగంగా మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా మనకు బంగారు వాకిలి వద్ద ఉభయ దేవేలతో మలయప్ప స్వామి వారికి విశేషమైన వజ్రాభరణాలు పుష్పాలంకరణ పూర్తి అవుతుంది. వారి వద్ద తర్వాత అనంత గరుడ విశ్వక్సేనులు పరివార దేవతలకు కూడా విశేషంగా అలంకరణ జరుగుతుంది. ఒక ధ్వజ పటాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒక తెల్లటి కాటన్ వస్త్రం పైన మనం ఈ గరుత్మంతుడి యొక్క బొమ్మను చిత్రీకరించి దానికి ప్రాణప్రతిష్ఠ గావించి ప్రత్యేకమైన పూజలంతా జరిపిన తర్వాత మనకి ఈ ఉత్సవాల ముందు యాజమాన్యం తరఫున తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం తరఫున వారికి సంకల్పం చెప్పించడం జరుగుతుంది. ప్రతి ఉత్సవంలో ఆ ఉత్సవం ఎందుకు చేస్తాము అనేది మనం సంకల్పంలో చెప్పుకొని స్వామివారిని ప్రార్థిస్తామన్నమాట. ఆ సంకల్పంలో ఈ రాజా రాష్ట్ర గ్రామ యాజమాన్య దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఈ సంకల్పాన్ని చెప్పించుకొని మనం అక్కడ ప్రత్యేకంగా స్వామివారి ముందు సూక్త పఠనాలన్నీ ఉంటాయి. ఆ కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు, తర్వాత అనంత గరుడ విశ్వక్సేనులు, ఈ ధ్వజపటము అన్నీ కూడా ఏకకాలంలో తిరువీధుల ఉత్సవంగా బయలుదేరుతాయి. ఇవన్నీ బయలుదేరేక ముందు కంకణ బట్టరగా ఒకరు నిర్ధారణ అవుతారు. ఈ బ్రహ్మోత్సవాలు ఎవరు నిర్వహించడానికి ఎవరికి అనుమతి తీసుకుంటారో వారు కంకణ బట్టరగా ఉంటారు. వారు ఈ 9 రోజుల పాటు విశేషంగా ఉదయం సాయంత్రం శ్రీవారి ఆలయంలో హోమాదులు కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ హోమాల్లో ఆ రోజుకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన దేవతామూర్తులందరికీ ప్రత్యేకంగా హోమాలు చేయడము, తర్వాత ఏదైనా తెలిసి తెలియక జరిగే దోషాలుంటే వాటన్నిటి పరిహారార్థంగా ఉదయం సాయంత్రం హోమాలు నిర్వహించడం, ఈ కార్యక్రమాలన్నీ కంకణ భట్టర్ వారు చేస్తారు. ఆ కంకణ భట్టర్ వారు ఈ ఉత్సవానికి ముందుగా బయలుదేరుతారు. బయలుదేరి మనకి ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి అష్టదిక్పాలకుల్ని బ్రహ్మాది దేవతలంతా కూడా మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా కంకణ భట్టరు మొట్టమొదటిగా శ్రీవారి ధ్వజస్తంభం వద్ద గల బ్రహ్మదేవులు వారిని అక్కడ ఆహ్వానిస్తారు. వెనకాల స్వామివారు ఊరేగింపుగా వస్తూ ఉంటారు. అక్కడ ఒక 10 నిమిషాల పాటు ఈ యొక్క వైదిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఆలయం ముందు వైపున తూర్పు వైపున ఇంద్రదేవతని ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత ఆగ్నేయ మూల అగ్నిదేవతని, దక్షిణ మూల యమదేవతని, తర్వాత నైరుతి మూల నిరుతి దేవతని, తర్వాత ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర్ ఈశానాది అష్టదిక్పాలకులను కూడా ఈ తిరువీధుల్లో 8 దిక్కుల్లో వారిని ఆహ్వానించి వారికి ప్రత్యేకంగా అన్నప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం, సూక్తాల ద్వారా వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్పి కోరుకోవడం, ఈ బ్రహ్మోత్సవాల్లో మీరందరూ దగ్గరుండి స్వామివారి వైభవంగా జరిపించాలని వాళ్ళందరినీ అష్టదిక్పాలకులను ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి సేవకు గంధర్వులు, కిన్నెరు, కింపురుషులు, ఎంతోమంది ఋషి పుంగవులు అంతా కూడా అదృశ్య రూపంలో స్వామివారి సేవలు చేసుకుంటూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే ఈ కలియుగం ప్రారంభంలో స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినప్పుడు బ్రహ్మదేవుల వారే వచ్చి ఉత్సవాలు నిర్వహింపచేశారని చెప్పి ప్రతి పురాణాల్లో ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి మనకి బ్రహ్మోత్సవాలని పేరు వచ్చింది. ఈ బ్రహ్మోత్సవాల్లో నేటికి కూడా మనం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ ప్రతి వాహనానికి ముందుగా ఒక చక్రరథము వెళుతూ ఉంటుంది ఖాళీగా. అందులో బ్రహ్మదేవుల వారు ఉండి ఈ ఉత్సవాలు పర్యవేక్షిస్తారని చెప్పి నేటికి ఆ బ్రహ్మరథాన్ని మనం ఊరేగింపుగా తిప్పుతూ ఉంటాం. తర్వాత అష్టదిక్పాలకులంతా 8 దిక్కులందు ఉంటారు. వారందరూ కూడా పర్యవేక్షిస్తుంటారు.
గంధర్వులు, కిన్నెరు, కింపురుషులు అందరినీ కూడా మనం ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత ధ్వజస్తంభం వద్దకు చేరుకున్న తర్వాత విశేషంగా గరుడ సూక్తాల ద్వారా ప్రార్థన కావించి ఈ సకల దేవతల్ని వాయువేగంతో ఆహ్వానించి వారికి ఉపచారాలు వారికి అన్నీ చూసుకోవాల్సిందిగా గరుడ వారిని కోరి వారిని ధ్వజపటం అన్ని ప్రత్యేకంగా ధ్వజ అగ్రభాగానికి పంపించడంతో ధ్వజారోహణ కార్యక్రమం అనేది పూర్తి అవుతుంది. ఆ ధ్వజారోహణంలో స్వామివారికి ఈ గరుడ వారికి విశేషంగా మనం ఒక పొంగలి నైవేద్యంగా సమర్పిస్తాం, మిరియాల పొంగలి. ఆ పొంగలి స్వీకరించిన వారికి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని కూడా మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్తుంది. చక్కెర పొంగలి, కట్టె పొంగలి అంటారు. మనకి అన్నము, మిరియాలు, నెయ్యి, జీలకర్ర ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి పొంగలి. ఆ పొంగలి విశేషంగా గరుడ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ గరుడ పొంగలి తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని, ఆయుష్ వృద్ధి అవుతుందని కూడా మనకు ఆగమ శాస్త్రాలు చెప్తారు. ఆ విధంగా ఆ పొంగల్ నైవేద్యం అయిన తర్వాత అది స్థాన బహుమానపూర్వకంగా అక్కడ అందరికీ వినియోగం అవుతుంది. తర్వాత తిరుమల రాయ మండపం అని పక్కనే ఒక మండపం ఉంది. ఆ మండపంలో స్వామివారికి ఆస్థానం జరుగుతుంది. ఆ రోజే మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఆ ప్రకారంగా మనకి ముఖ్యమంత్రి వర్యులు వారి తిరుమలకి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేస్తారు. ఆ రోజు పెద్ద శేష వాహనంతో ఈ వాహన సేవలు ప్రారంభమవుతాయి. సుమారు 13 వాహనాలపైన వైభవంగా స్వామివారికి ఆగమోక్తంగా ఈ వాహనాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాహనాలన్నీ కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొంది ఆ స్వామివారి యొక్క సేవకులుగా స్వామివారు ఎప్పుడూ వాడుకుంటూ ఉంటారు. ఇదంతా ఆగమ శాస్త్రాల ప్రకారంగానే ఈ వాహనాల నిర్ణయం అంతా కూడా జరపబడుతుంది. అందులో మొట్టమొదటిగా పెద్ద శేష వాహనం. ఈ పెద్ద శేష వాహనం అంటే పెద్దశేషుడు, ఆదిశేషుడు ఎప్పుడు వైకుంఠంలో స్వామివారికి తల్పంగా ఉంటారు. స్వామివారి యొక్క ఈ పర్వతాలంతా కూడా శేషాచల పర్వతాలని అంటారు. సాక్షాత్తు ఆ శేషాచల పర్వతాలుగానే ఇదంతా పిలువబడుతుంది. అటువంటి అత్యంత సన్నిహితుడైన సేవలు అందించే పెద్ద శేష వాహనంపైనే మొట్టమొదటిసారిగా స్వామివారికి వాహన సేవ ప్రారంభమవుతుంది. అందులో మనకి వివిధ యుగాలలో స్వామివారి యొక్క వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఆ యొక్క వాహన వైశాల్యాన్ని బట్టి మనం అలంకరణ అనేది చేస్తూ ఉంటాం. కృష్ణావతార ఘట్టాలు, తర్వాత నరసింహస్వామి అలంకారము, తర్వాత సరస్వతీదేవి అలంకారము, రాముడి అలంకారము, ఈ 4 యుగమూర్తులకు సంబంధించి మనం విశేషంగా అందులో అవకాశాన్ని బట్టి వాహనాల్లో అలంకారాలు చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండో రోజు ఉదయం చిన్న శేష వాహన సేవ జరుగుతుంది. ఈ చిన్న శేష వాహనానికి 5 తలలు ఉంటాయి. 5 తలలు కూడా పంచేంద్రియాలు, పంచభూతాలుగా చెప్పబడతాయి. ఇవన్నీ జయించిన వారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుందన్న ఒక సూచికగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి రెండో రోజు ఉదయం ఉత్సవం జరుగుతుంది, వాహన సేవ. ఆ రోజు రాత్రి హంసవాహనం పైన స్వామివారికి సరస్వతీదేవి అలంకారంలో జ్ఞానప్రదాతగా స్వామివారి హంసవాహనం పైన వేంచేస్తారు. వీణాపాణధారి అయి సరస్వతీదేవి అలంకారంలో స్వామివారికి హంసవాహన సేవ జరుగుతుంది. ముఖ్యంగా మనం పరిశీలించినట్టయితే హంస బ్రహ్మదేవుల వారికి వాహనం. ఈ హంస నీళ్ళని పాలని వేరు చేయగల శక్తివంతమైన దేవతా స్వరూపం. ఈ హంస అందువల్లనే శ్వేతవర్ణం కలిగి ఉంటుంది. ఈ హంస అట్లాగే మనిషిలోని చెడుని పారదోలి మంచిని పెంపొందించే విధంగా ఉంటుందని చెప్పి మనకి ఈ హంసవాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి జ్ఞానప్రదాతగా సరస్వతి అలంకారంలో రెండో రోజు రాత్రి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక మూడో రోజు ఉదయం సింహవాహనం పైన స్వామివారికి యోగ నరసింహస్వామి అలంకారంలో స్వామివారికి ఉత్సవం జరుగుతుంది. మనకి యోగ నరసింహస్వామి అలంకారం అంటే కృతయుగంలో ప్రహ్లాదుని కాపాడడానికి సాక్షాత్తు వైకుంఠం నుంచి నరసింహస్వామి స్వరూపంలో, అంటే అక్కడ స్వామివారు నరసింహస్వామి స్వరూపం ధరించడానికి హిరణ్యకశిపుడికి అట్లాంటి వరం ఉంటుంది. మానవులు ఇతరులు ఎవరు నన్ను సంహరించడానికి లేకుండా వరం పొంది ఉంటారు. కాబట్టి మానవాకారంలో ముఖం యొక్క సింహం యొక్క ముఖాన్ని కలిగి ఈ నరసింహావతారంలో స్వామివారు వచ్చి ప్రహ్లాదుని రక్షించి ఈ యొక్క దీనికి కృతయుగంలో యొక్క ఘట్టాలకి మనకి స్ఫురించే విధంగా సింహవాహనం పైన స్వామివారికి నరసింహావతారంలో వాహన సేవ జరుగుతుంది. తర్వాత ఆ రోజు రాత్రి ముత్యాల పందిరి పైన ఉభయదేవులతో శ్రీ మలయప్ప స్వామివారికి కృష్ణావతార ఘట్టాల్లో ద్వాపరయుగంలో కృష్ణావతారంలో వివిధ ఘట్టాలు ఉంటాయి మనకి. కాళింగ మర్దనం అని, తర్వాత గోవర్ధనగిరి అని, వెన్న తినే కృష్ణుడని, ఇట్లా వివిధ రకాలైన అలంకారాలన్నీ కూడా మనం వాహన సేవల్లో చేయడం జరుగుతుంది. అంటే ద్వాపరయుగంలో కృష్ణావతారంలో భక్తులు ఏ విధంగా రక్షించారనే ప్రతీకగా మనం ఈ వాహనాలపైన అలంకారాలన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ముత్యపందిరి వాహనం కొంచెం విశాలంగా ఉంటుంది కాబట్టి దాంట్లో కృష్ణావతార ఘట్టాలకు సంబంధించిన అలంకారాన్ని కూడా వైభవంగా చేయడం జరుగుతుంది.
తర్వాత ఇక 4వ రోజు ఉదయం కల్పవృక్ష వాహనం పైన స్వామివారికి వాహన సేవ, ఉభయ దేవేరులతో కల్పవృక్ష వాహనం పైన విశేషంగా ఇదే విధంగా పురాణ ఘట్టాలకు సంబంధించిన ప్రత్యేక అలంకరణతోటి స్వామివారికి అలంకరణ గావించి ఈ కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది. మనం పురాణాలు పరిశీలించినట్లయితే ఈ క్షీరసాగర మదనంలో అత్యంత పవిత్రమైన కల్పవృక్షము, కామధేనువు, ఈ అమృత భాండం అంతా కూడా లభిస్తుంది. ఈ కల్పవృక్షం కోరిన కోరికలు తీర్చి మానవులకి ఎల్లవేళలా కోరిన సంపదలు, సిరి సంపదలు, కోరికలన్నీ తీర్చే దేవతా వృక్షంగా కల్పవృక్షం ఆవిర్భవించింది. అట్లాంటి పవిత్రమైన కల్పవృక్షం పైన కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ మలయప్ప స్వామివారు కూడా అందులో వేంచేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్పవృక్షం పైన విశేషంగా 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. మనకి ఇది క్షీరసాగర మదనాన్ని గుర్తు చేసే విధంగా ఆ కల్పవృక్ష వాహనం పైన అత్యంత వైభవంగా ఈ ఉత్సవం 4వ రోజు ఉదయం జరుగుతుంది. ఇక 4వ రోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన స్వామివారికి విశేషంగా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సర్వభూపాలకు అధిపతి నేనే అని చెప్పి స్వామివారికి సర్వభూపాలు కూడా వాహనంగా ఉపయోగపడి స్వామివారి సేవలు అందించుకునే ప్రతీకగా మనకి ఈ సర్వభూపాల వాహనం పైన తిరువీధుల్లో, దాంట్లో కూడా కృష్ణావతార ఘట్టాలకు సంబంధించిన విశేష అలంకరణ ఉంటుంది. ఆ సర్వభూపాల వాహనం జరుగుతుంది 4వ రోజు రాత్రి. ఇక 5వ రోజు ఉదయం మోహిని అవతారం జరుగుతుంది. మనము పురాణాలు పరిశీలించినట్లయితే మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువే వస్తారు. ఎందుకంటే అమృత భాండాన్ని, క్షీరసాగర మదనంలో లభించిన అమృత భాండాన్ని దేవతలందరికీ పంచాలనే ఉద్దేశంతో రాక్షసుల్ని కొంచెం ఏమార్చాలని ఈ యొక్క మోహిని అవతారంలో వారిని మోహింపచేసి ఈ అమృతాన్నంతా కూడా దేవతలకు పంచుతారు. ఆ విధంగా కూడా మనలో చెడ్డ గుణాలు తొలగించి మంచిని మనకు ప్రసాదించే యొక్క మనకి వైభవాన్ని ఈ వాహనం ద్వారా మనకి తెలుసుకోవచ్చు. ఈ మోహిని అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారికి ముగ్ధమోహన సౌందర్య రూపమైన స్త్రీ రూపంలో స్వామివారు మనకు ఆ రోజు దర్శనమిస్తారు. ఆ పక్కన కృష్ణస్వామి వారు కూడా మరొక తిరిచిపైన వేంచేస్తారు. మామూలుగా మనకి స్త్రీమూర్తి పక్కన పురుషుడు లేకుండా ఉండకూడదనే ఒక నియమం ఉన్నది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని అనుసరించి కృష్ణస్వామి వారు పక్కన స్వామివారితో పాటు ఉత్సవంగా వస్తారు. ఆ రోజు మోహిని అవతారంతో ఉదయం ఉత్సవం పూర్తి అవుతుంది. ఆ రోజు రాత్రి లక్షలాది మంది ప్రజలు అత్యంత ఆశతో ఎదురు చూసేటటువంటి స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహిస్తారు. మనం పురాణాలు పరిశీలించినట్లయితే గరుత్మంతులు వేద స్వరూపులు. గరుత్మంతుల వారికి ఎప్పుడూ స్వామివారి సేవలోనే ఉంటారు. మనల్ని భక్తులను రక్షించాలంటే ఆగమేఘాల మీద స్వామివారు వచ్చి గరుత్మంతుల వారిపై నుంచే వచ్చి గజేంద్ర మోక్షంలో కానీ ఇతర భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే సమయంలో ఈ గరుత్మంతులపైనే వచ్చి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు. అటువంటి పవిత్రమైన గరుడ వాహనం పైన కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 5వ రోజు గరుడ వాహనం పైన విశేషంగా ఉత్సవం జరుగుతుంది. మామూలుగా పౌర్ణమి గరుడ వాహనాలు ఇతర గరుడ వాహన సందర్భాలలో కంటే భిన్నంగా ఈ గరుడ వాహనం పైన మూలమూర్తికి ఎప్పుడూ అలంకరణలో ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన ఆభరణాలు. సహస్రనామమాల అని 1000 బిళ్ళలపైన ఒక్కొక్క నామం రచించి ఉంటుంది. 1000 బిళ్ళలపైన 1000 నామాలతో రచించి ఉండే 5 పేటలుగా ఉండే ఆ సహస్రనామమాల ప్రతిరోజు మూలవర్లకి సదా సమర్పణలో ఉంటుంది. ఆ హారము చతుర్భుజ లక్ష్మీహారము, మకర కంటి అనే ఒక పురాతనమైన ఆభరణాన్ని కూడా ఈ యొక్క గరుడ సేవలో బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనం పైన స్వామివారికి అలంకరిస్తారు. మూలవర్ల ఆభరణాలు మిగతా ఎప్పుడు బయట రావు. ఈ ఒక్కరోజు మాత్రమే ఆ యొక్క మూలవర్ల ఆభరణాలతో మలయప్ప స్వామివారిని గరుడ వాహనం పైన ఇన్ని విశేషాలు కలిగి ఉన్నాయి కాబట్టి గరుడ వాహనానికి లక్షలాది మందిగా భక్తులు తిరుమల క్షేత్రానికి వచ్చి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆ గరుడ వాహన సేవ రాత్రి అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం హనుమంత వాహనం పైన శ్రీ రాముల వారి అవతారంలో శ్రీ మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ చేసి హనుమద్ వాహన సేవ వైభవంగా జరుగుతుంది. ఈ హనుమంత వాహనం కూడా త్రేతాయుగంలో మనం స్వామివారి యొక్క రామావతారంలో నిత్యం దాసుడిగా హనుమంతుడు ఏ విధంగా సేవలు అందించి ఆయన యొక్క పరిపూర్ణమైన స్వరూపాన్ని తన హృదయంలో ప్రతిష్ఠించుకొని దాస సేవలు పొందిన దానికి ప్రత్యేకంగా హనుమంతుల వారిని రాముల వారు ఎలా రక్షించారన్న దానికి 6వ రోజు ఉదయం హనుమంత వాహనం పైన కోదండరాముని అవతారంలో స్వామివారికి వైభవంగా ఉత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు బంగారు రథం పైన శ్రీ మలయప్ప స్వామివారికి సాయంత్రం వసంతోత్సవం సందర్భంగా స్వర్ణ రథ వాహన సేవ కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఇక 6వ రోజు రాత్రి గజవాహన సేవ జరుగుతుంది. గజం అనేది లక్ష్మీకరమైనది. లక్ష్మీ అమ్మవారికి గజవాహనము ప్రత్యేకంగా విశేషంగా ఉంటుంది. ఈ గజవాహనం కూడా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో క్షీరసాగర మదనంలో కూడా ఆ గజం కూడా ఒకటి లభిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన అమ్మవారితోటి ఇక్కడ వేంచేస్తున్నారు కాబట్టి గజవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి అత్యంత వైభవంగా 6వ రోజు రాత్రి గజవాహన సేవ జరుగుతుంది. గజేంద్ర మోక్షంలో కూడా మనం గరుత్మంతుల వారితో వచ్చి ఈ యొక్క
గజరాజును రక్షించారు కాబట్టి ఆ యొక్క రక్షణార్థమే ఈ విశేషంగా గజవాహన సేవ వైభవంగా జరుగుతుంది. ఇక 7వ రోజు ఉదయం సూర్యచంద్రులు ఈ సృష్టికి మూలం. అటువంటి సూర్యచంద్రులు కూడా విశ్వరూపంలో స్వామివారి నేత్రాల వలె ఉంటారు. అటువంటి సూర్యచంద్రుల వాహనాలపైన 7వ రోజు ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం పైన వైభవంగా వాహన సేవలు నిర్వహిస్తారు. ఇక 8వ రోజు ఉదయం మహారథోత్సవాన్ని ప్రత్యేకంగా రథం మధ్య పూజలు సమర్పించి ఉభయ భావ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు సుముహూర్తంలో రథం పైన వేయించేస్తారు. వైభవంగా రథోత్సవాన్ని భక్తులందరూ కూడా వాళ్ళ మనోరథాన్ని లాగినట్టుగా భగవంతుడి యొక్క సేవలో పాల్గొంటూ ఈ రథోత్సవంలో భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ రథాన్ని లాగే కార్యక్రమాన్ని కూడా జరుగుతుంది. ఈ రథంలో స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రథోత్సవం 8వ రోజు ఉదయం పూర్తి అవుతుంది. ఇక చివరి వాహనంగా అశ్వవాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి కల్కి అవతారంలో లాస్ట్ వాహన సేవ జరుగుతుంది 8వ రోజు రాత్రి. ఇక 9వ రోజు స్వామివారు ఆవిర్భవించిన కన్యామాసం శ్రవణ నక్షత్రం, అది మనం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ రోజు అత్యంత వైభవంగా స్వామివారికి తిరువీధుల ఉత్సవం జరుపుకొని వరాహ స్వామివారి ముఖమండపానికి వేయించేస్తారు. అక్కడ వైభవంగా గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి విశేషమైన ఉపచారాలు స్వామివారికి సమర్పించుకుంటూ స్వామివారితో పాటు సుదర్శన చక్రానికి కూడా మనం ఉపచారాలు సమర్పిస్తూ ప్రత్యేకంగా పురుష సూక్త పారాయణం, పంచసూక్త పారాయణ నడుమ వైభవంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహిస్తాం. ఈ స్నపన తిరుమంజనం పూర్తి అయిన తర్వాత అవబృధోత్సవం చక్రస్నాన మహోత్సవాన్ని పుష్కరిణిలో వైభవంగా చక్రతాళ్ వారికి విశేషమైన ఆరాధన జరిపి ముక్కోటి తీర్థాలు మిళితమై ఉండే పుష్కరిణిలో కూడా విశేషంగా మనం వైదిక కార్యక్రమాలు, ఆగమోక్త కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత చక్రస్నాన మహోత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ చక్రస్నాన మహోత్సవం పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేలతో శ్రీవారి ఆలయంలోకి వేయించేస్తారు. ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని కూడా ఆగమోక్తంగా నిర్వహిస్తారు. తిరువీధుల్లో స్వామివారు బయలుదేరి వస్తారు. ముందుగా కంకణ భట్రు ఆహ్వానించిన అష్టదిక్పాలకులను కూడా యథాస్థానాల్లో ఉద్వాసం చెప్తూ ఊరేగింపుగా వెళ్ళి ధ్వజస్తంభంపై ముద్దన్న గరుత్మంతుల వారిని కిందకి దించడంతో ఈ ధ్వజ అవరోహణ కార్యక్రమం అంటారు. ఆ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. ఆ రోజు శ్రవణ నక్షత్రం కాబట్టి స్వామివారికి గర్భాలయం ముందు ఉండే బంగారు వాకిల్లో శ్రవణం ఆస్థానాన్ని నిర్వహించి ప్రత్యేకమైన స్పెషల్ నైవేద్యాన్ని సమర్పించి ఈ అర్చక బహుమానం 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించిన స్వామివారి యొక్క కైంకర్యపరుడుగా కంకణ భట్లుగా నిర్వహించిన వారికి ప్రత్యేకమైన బహుమానంతో మేళతాళాలతో ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలి ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ఉత్సవాలు దర్శించుకున్న ప్రత్యక్షంగా కానీ ప్రసార మాధ్యాల ద్వారా కానీ స్వామివారిని దర్శించుకున్న వారికి మనకి పునర్జన్మ ఉండదని, తర్వాత ఆగమోక్తంగా మనకి వారికి యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుందని, విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా లోకక్షేమంగా 9 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మదేవులు వారు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్ని వైకానస భగవత్ శాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. అత్యధిక భక్తులు ఏ రోజు వస్తారు స్వామి ఎక్కువగా? అత్యధికంగా గరుడ వాహనం రోజున తిరుపతి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు బయట ప్రదేశాల నుంచి కూడా గరుడ వాహనం పైన స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మందిగా భక్తులు తిరుమలకు తరలి వస్తారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోసమే ప్రత్యేకంగా ఈ 4 వీధులంతా కూడా వెడల్పు చేయడము, వారందరూ కూడా కూర్చొని స్వామివారి యొక్క గరుడి సేవలో వైభవాన్ని తిలకించడము, స్వామివారి యొక్క మూలవర్ల ఆభరణాలన్నీ కూడా ఆ రోజు దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది. అటువంటి ప్రత్యేక ప్రాశస్త్యం కలిగిన వైష్ణవ దేవాలయాలు ఎక్కడైనా కానీ గరుడ వాహనం విశేషంగా ఉంటుంది. అట్లాగే తిరుమల క్షేత్రంలో కూడా మరీ విశేషంగా ఎక్కడా లేని విధంగా మూలవర్ల ఆభరణాలన్నీ కూడా ఈ గరుత్మంతుల వారికి గరుడ వాహనం పైన ఉన్న మలయప్ప స్వామి వారికి అలంకరించడం జరుగుతుంది. అందువల్ల సుమారు లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారు. బ్రహ్మోత్సవాలు కావచ్చు, ప్రతిరోజు మా దేవదేవుడికి, ఆ బ్రహ్మాండ దేవుడికి ఈ కైంకర్యాలు కాబట్టి పూజా విధానం ఇవన్నీ కూడా ఆగమ సలహా మండలి ప్రకారమే జరుగుతుందా, లేకపోతే ఏమన్నా ఈఓ గారు చెప్పినట్టు ఇంకోసారి జరుగుతుందా? అంటే ఇంత గతములో ఆగమ సలహా మండలి ఏమి చెప్తే అది జరిగేది, అయితే ఇప్పుడు కొంత ఈఓ ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది అనేది అక్కడ బయట ఉన్న ప్రచారం. అంటే ఎలా జరుగుతుంది అంటారు ఇక్కడ? అట్లేం లేదండి. అడ్మినిస్ట్రేషన్ కానీ మేనేజ్మెంట్ కానీ పూజా కైంకర్యాల్లో మన ప్రధాన అర్చకుల ద్వారానే మనకి ఇక్కడ సాంప్రదాయం ఒకటి ఉంది. ఆ సాంప్రదాయం అంతా కూడా మనకి పుస్తకాల్లో రికార్డ్ అయి ఉంటాయి. ఏ రోజు ఏ విధంగా జరగాలనేది క్రియాభాగాలంతా మనకి పూర్వకాలం నుంచి కూడా ప్రతిరోజు గుళ్ళో ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఏమేమి జరగాలన్నదంతా కూడా పుస్తకాలలో మనకి రికార్డ్ చేయబడి ఉంటుంది. ఓకే.
దీంట్లో అధికారుల ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడూ ఉండదు. ఈవో గారు వాళ్ళ పర్యవేక్షణ అంతా అడ్మినిస్ట్రేషన్ వైపు చూసుకుంటూ ఉంటారు. దీంట్లో యాజమాన్యం తరఫున సంకల్పాన్ని తీసుకుంటారు. ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణలన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆగమోక్తమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో ఆగమ సలహా మండలి కూడా ఉంటుంది. వారు కూడా ఇక్కడ ఏదైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు. మామూలుగా ఆగమ ప్రకారమే జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా సలహాలు ఇచ్చే అవకాశం ఇక్కడ ఉండదు. రొటీన్గా జరిగే కార్యక్రమాలే కదా బ్రహ్మోత్సవాలని. ఈరోజు కొత్తగా జరగదు కదా. కొత్తగా ఏదన్నా సేవ ప్రవేశపెట్టాలంటే ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమ సలహా మండలి నిర్ణయం ప్రకారమే జరుగుతుందా? ఇక్కడ జరిగే విధానం ప్రకారం జరుగుతుంది. ఆగమ సలహా మండలిలో భిన్న ప్రదేశాల నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు. వారికి భిన్న సాంప్రదాయాలు ఉంటాయి. కానీ ఇక్కడ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ ప్రకారమే జరుగుతుంది. ఏదన్నా సందేహం ఉన్నప్పుడు ఆగమ సలహా మండలి వారిని ఆ క్లారిటీ తీసుకుంటారు. ఆగమపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది విషయం గురించి. మామూలు రెగ్యులర్గా జరిగే కార్యక్రమాలకు ఆగమ సలహా మండలి దాంట్లో ఇంటర్ఫీరెన్స్ ఉండదు సహజంగా.